ఇట్లాంటి మానభంగం కేసుల్లో ఏం చేస్తారంటే పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకుంటారు. ఎవరైతే ఫీమేల్ అయినా మేల్ అయినా, మేల్ మీద కూడా జరుగుతాయి ఇట్లాంటి అఘాయిత్యాలు. సో వాళ్ళ దగ్గర నుంచి రికార్డ్ తీసుకుంటారు స్టేట్మెంట్. ఎట్లా పరిచయం, మీకు ఆ వ్యక్తి అసలు ఎట్లా కలిశారు, మీరు కలిసినప్పుడు అతను ఏ రకంగా మిమ్మల్ని అసాల్ట్ చేశాడు, లేకపోతే సడన్ గా తెలియనటువంటి వ్యక్తులు కదా ఎక్కువగా చేసేది అసాల్ట్స్. సో వాళ్ళకి సంబంధించి ఎట్లా ఇవన్నీ తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత బేసిక్ ప్రూఫ్స్ అనేది అంటే ఉన్నంతలో ఒక స్క్రీన్ షాట్, తెలిసిన వాళ్ళే చేసినప్పుడు ఒక స్క్రీన్ షాట్. ఇప్పుడు జానీ మాస్టర్ థింగ్ ఉంది, తెలిసిన వ్యక్తే కదా ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి. సో స్క్రీన్ షాట్స్ లేకపోతే కాన్వర్జేషన్స్ లేకపోతే చాటింగ్ ఇవన్నీ చూస్తారు. సో ఈ కేసులో కూడా చాటింగ్ హర్ష సాయి అండ్ ఆ అమ్మాయి మధ్య, ఆ అమ్మాయి మేఘా అని ఒక సినిమా తీశాడు కదా హర్ష సాయి, అందులో కూడా అమ్మాయి చాలా క్రూషియల్ క్యారెక్టర్, హీరోయిన్ ఏదో చేసింది. అట్లాగే ఈ అమ్మాయి బిగ్ బాస్ ఓటీటీలో కూడా చేసింది. సో అమ్మాయి పేరు ఫోటో రివీల్ చేయకూడదు కాబట్టి చెప్పట్లేదు కానీ. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత వాళ్ళకి లభ్యమైనటువంటి ఆధారాలతో పాటు ఈ అమ్మాయి ఏమేం చేశారు అనేవి చెప్తుందో, ఈ రెండిటిని కాస్తంత మ్యాచ్ అవుతున్నాయి అనిపించినప్పుడు, అంటే మరీ ప్రైమా ఫేసి అంటాం, మరీ బేసిక్ ఎవిడెన్స్ దొరికినప్పుడు ఖచ్చితంగా ఆ అమ్మాయి ఇస్తున్నటువంటి ఫిర్యాదు మీద కేసు నమోదు చేస్తారు పోలీసులు. సో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నప్పుడు ఈ చాట్ హిస్టరీ అంతా చూసిన తర్వాత అది ప్రైమా ఫేసీగా ఉపయోగపడింది పోలీసులకి, నార్సింగ్ పోలీసులకి అని చెప్తున్నారు. దాన్ని బేస్ చేసుకుని మూడు చాలా 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 క్రూషియల్ అండ్ సీరియస్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేశారు. ఒకే కేసులో మూడు సెక్షన్స్ ను వాడారు. ఒకటి 328 ఐపీసీ, ఇండియన్ పీనల్ కోడ్ 328. అదేంటంటే ఒక వ్యక్తిని పాయిజన్ ఇచ్చి చంపేటువంటి ప్రయత్నం చేయడం, విషం ఇచ్చి ఒక వ్యక్తిని చంపేటువంటి ప్రయత్నం చేయడాన్ని సెక్షన్ 328 కింద ఇండియన్ పీనల్ కోడ్ కన్సిడర్ చేస్తుంది. రెండోది 376 2 376 అంటేనే ఇంకా మానభంగం కింద కేసు. అది మానభంగం అక్యూజ్డ్ మీద పెట్టేటువంటి కేసు. దాంట్లో మళ్ళీ సబ్ సెక్షన్స్ చాలా ఉన్నాయి. ఇందులో 376 2 ఏంటంటే రిపీటెడ్ గా చేయడం, సేమ్ వ్యక్తిని మానభంగం రిపీటెడ్ గా ఎక్కువ సార్లు, ఒకటి కంటే ఎక్కువ సార్లు చేయడాన్ని ఆ 376 2 కింద వేస్తాం. మూడోది ఇతని మీద పెట్టినటువంటి అమ్మాయికి సంబంధించిన కేసులో ఇతని మీద పెట్టినది 354. అందులో 354లో 354 దేని కిందకి వస్తుంది అంటే ఒక వ్యక్తిని అంటే న్యూడ్ గా వీడియోలు తీయడం, బట్టలు లేకుండా వీడియోలు తీయడం, నేకెడ్ గా వస్తుంది. దాంట్లో మళ్ళీ 300B/C అంటాం దాన్ని. 354లో B/C, సెక్షన్ బిలో మళ్ళీ సి పాయింట్ ఏంటంటే బలవంతంగా వాళ్ళు నేకెడ్ అవ్వాలని మనం వాళ్ళని బలవంత పెట్టడం. అంటే ఎట్లా ఉంటదంటే ఒక వ్యక్తిని ఒక దొంగతనం జరిగిందండి. ఒక దొంగతనం జరిగినప్పుడు కేసు రకరకాల సెక్షన్ల కింద ఫైల్ అవుతుంది. ఆ బలానోడు ఇంట్లోకి వచ్చాడు, డీరువా ఓపెన్ చేసి తాళాలతో ఓపెన్ చేశాడు, నగలు ఎత్తుకెళ్ళాడు అని ఉండదు కేసు. ఫస్ట్ బ్రేక్ ఇన్ కేసు ఉంటుంది. ఆ, ఒక ఇంట్లోకి పర్మిషన్ లేకుండా వెళ్ళడానికి బ్రేక్ ఇన్ అంటాం. దానికి ఒక సెక్షన్ ఉంటుంది, దానికి కేసు నమోదవుతుంది. ఆల్రెడీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తిని అడ్డం వచ్చిన ముసలావిడనో కుక్కను కొట్టాడు అనుకోండి. ఫస్ట్ ఎంట్రీలో కుక్కను కొట్టాడు, బ్రేక్ ఇన్ అయ్యాడు. కుక్కను కొట్టేందుకు ఒక కేసు, బ్రేక్ ఇన్ అయినందుకు ఒక కేసు ఉంటుంది. లోపల ముసలావిడ ఉంది, ముసలాయన ఉండదు, వాళ్ళని కొట్టాడు, దానికి ఒక కేసు నమోదవుతుంది. అప్పుడు తాళాల గుర్తు ఎక్కడ ఉంది, ఆ ఇంట్లోకి బ్రేక్ ఇన్ అయ్యి ప్రైవేట్ ప్రాపర్టీని పట్టుకున్నాడు, అక్కడ కేసు నమోదు. అట్లా సెక్షన్స్ అనేవి అట్లా కేసు మీన్స్ సారీ సెక్షన్స్, వరుస సెక్షన్స్ అన్ని కలిపి ఒక కేసు కింద నమోదు అవుతుంది. ఇందులో ఉన్న బిగ్గెస్ట్ థింగ్ ని కోర్టు చూస్తుంది. సో వీటిల్లో బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే 376 రిపీటెడ్ గా వ్యక్తిని మానభంగం చేయడం. ఇది నాన్ బెయిలబుల్ ఆఫ్ 90% ఆఫ్ ది కేసెస్ లో నాన్ బెయిలబులే, కానీ కోర్టు డిస్క్రిప్షన్ బట్టి కూడా ఉంటుంది, కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. పోక్సో కేసు అనుకోండి, మైనర్ మీద ఇదే కనుక మైనర్ మీద జరిగితే మానభంగం అనేది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి అసలు బెయిల్ అనేది రాదు. సో ఈ రకమైనటువంటి దాంట్లో హర్ష సాయి ఇరుక్కున్నాడు. అందులో ముఖ్యంగా కీలకంగా హర్ష సాయికి అమ్మాయికి మధ్య జరిగినటువంటి ఈ అమ్మాయి ఫోన్ లో ఉన్నటువంటి చాట్ హిస్టరీ ఆధారంగా ప్రైమా ఫేసీని బేస్ చేసుకుని పోలీసులు ఈ కేసుని నమోదు చేసినట్టుగా, ఈ కేసులో ఈ సెక్షన్స్ మీద బేస్ చేసుకుని నమోదు చేసినట్టుగా మనకి తెలుస్తుంది.